అమ్మ సరే దిలీప్ పైగా ఏ దిలీప్ మరి మనకి స్కూల్కి డోనర్స్ ఉన్నారండి. వాళ్ళ పేరు మీదుగా వాస్తవానికి మిగతా స్కూల్స్తో పోల్చుకుంటే మన దగ్గర ఉన్న తక్కువేనండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ పిల్లల్ని దీవించి ఇచ్చారు కాబట్టి చాలా విలువైంది, తక్కువ అమౌంట్ అయినా. మరి అందులో మొదటగా స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి వై తనూజ ఎక్కడున్నోసారి ఇక్కడ రావాలి. వై తనూజ స్కూల్ ఫస్ట్ వచ్చిందండి, 557 మార్కులు వచ్చినాయి. ఆ అమ్మాయికి డోనర్స్ కె సోమేశ్వరి దేవి గారు వాళ్ళ సిస్టర్ గారి గురించి 10th క్లాస్ ఫస్ట్ అండి ఎస్ఎస్సి. ఇటు ఫ్రెండ్కి వచ్చి అమ్మాయిలో వచ్చి వారు డోనర్ అండి కె సోమేశ్వరి దేవి గారు. తర్వాత ఇక్కడ హెచ్ఎంగా పనిచేసిన వి రంగప్రసాద్ గారు అండి. తర్వాత కె సుశీల మేడం గారు. వీళ్ళు ముగ్గురు కలిపి ఫస్ట్కి 1124 రూపాయలు డొనేట్ చేశారు. అది మరి మీ చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటూ. అంటే వాళ్ళు చేసిన ఎఫ్డీల మీద వచ్చిన ఇంట్రెస్ట్లు మాత్రమే సార్ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరి గ్రామ ప్రథమ పౌరులు కాబట్టి ప్రథమ బహుమతి సర్పంచ్ గారి చేతుల మీదుగా వెళ్తుందండి. దాతలకి మీ యొక్క చప్పట్లతో అభినందనలు తెలియజేయండి విద్యార్థులందరూ కూడా. మరి తనుజకి గిఫ్ట్ ఇస్తున్నారు, మీ అందరూ క్లాప్స్ కొట్టండి. ఒక్క నిమిషం ఉండవు, మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఉంది నీకు. మరి జి శ్యామలాదేవి గారు టీచర్ గారండి, మన స్కూల్లో పనిచేశారు. వారు సైన్స్లో ఫస్ట్ వచ్చినందుకు ఒక గిఫ్ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి అది మన గ్రామంలో ఉన్న మరి పెద్దలైనటువంటి ఉన్న లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఈ గిఫ్ట్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వై తనూజ సైన్స్లో ఫస్ట్ 95 మార్క్స్ అండి. తర్వాత మరి స్కూల్ సెకండ్ ర్యాంకర్ నీలం గుణేశ్వర్. ఈ అబ్బాయికి 539 వచ్చిన అమ్మాయికి రే ఇంకో ఫైల్ తీసి రెడీగా ఉండు. అదే నీలం గుణేశ్వర్. ఈ అబ్బాయికి మరి డోనర్స్ వి రంగప్రసాద్ గారిని ఇక్కడ హెచ్ఎంగా పనిచేశారైనా, చాలా మంచి హెచ్ఎం గారు. ఆయన డిపాజిట్ చేశారు అమౌంట్. ఆ అమౌంట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ 225 రూపీస్ అండి. అది కాకుండా మా స్కూల్ స్టాఫ్ 300 ప్లస్ వేసుకుని 525 రూపీస్ చెక్ ఇస్తున్నామండి. మరి దీన్ని వైస్ చైర్మన్ గారు ఎస్ఎంసి వైస్ చైర్మన్ గారు చేతుల మీదుగా మరియు ఇతర పెద్దలు బాడుకు అందరు క్లాప్స్ కొట్టాలి. అబ్బాయికి మ్యాథ్స్ 99 మార్క్స్ అండి. విశేష తెలియజేయాలి, ఎవరు మాట్లాడకూడదు. బాగా మ్యాథ్స్ బాగా చేస్తాడు, బాగా ఒబీడియంట్ అండి మా స్కూల్ నుంచి. మరి తర్వాత 9th క్లాస్ టాపర్ అండి ఎంఐ ఎస్ లావణ్య. ఈ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ప్రైజు ఎంకరేజ్మెంటింగ్ 10thలోకి వచ్చాక ఎంకరేజ్మెంటింగ్ ఇవ్వమని. దీని డోనర్ ఎవరంటే సాయి కుమార్ గారు అండి. వారు రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ గారు హైదరాబాద్. వాళ్ళు 9thలో ఎవరైతే మీ స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే బాగా చదివి ఫస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఇమ్మని డొనేషన్ ఇచ్చారండి. వారితో పాటు వి రమాదేవి గారు వారి మదర్ గారి పేరు మీదుగా ఇచ్చారండి. వీళ్ళిద్దరూ కలిపిన అమౌంట్ 880 రూపాయలు చెక్ అండి. ఇది మరి వర్షించండి, ఎవరు పెద్దలు ఎవరో ఒకరు పర్లా వరుసగా ఉన్నారు కదా. తెలియదు కదా పేరు మీ దగ్గర, నేను ఇది చదువుతాను మంచిది. మరి వారి చేతుల మీదుగా 9th క్లాస్ ఫస్ట్ ప్లేస్ ఎస్ లావణ్య. సోరా లావణ్య ఎక్కడుంది అమ్మా? మీరు త్వరగా రావాలి, త్వరగా రావాలమ్మా. చెప్పండి, తర్వాత పేరు కూడా చెప్పండి. 9th క్లాస్ సెకండ్ ప్లేస్ గాలి జెసికా. గాలి జెసికా డోంట్ షో ఏమో ఏంటిది అమ్మ త్వరగా రావాలి. 880 వచ్చింది అమ్మాయికి ద డోనర్స్. మరి ఇది చెప్పండి. 9th క్లాస్ సెకండ్ జెసికా రావాలి. మరి 9th క్లాస్ థర్డ్ ఎస్ లోకేష్ కుమార్ ఎక్కడ రావాలి. మరి రాజు గారు ఒకసారి రండి సార్, మీ చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. లోకేష్ లోకేష్ ఉన్నాడా ఎక్కడ?
ఇటు వెళ్ళాడు రీడు. సుమన్ లోకేష్ ఏ లోకేష్ వెళ్ళరా. బయటకు వచ్చి చూస్తామండి రారా. ఏ బాగా డల్గొన్నావే. ఫస్ట్ ఆడు బయటకు వచ్చి చూస్తున్నాడు. అటు వచ్చే సార్ అంటే మీరే చూసుకుంటుంది అంత. మీరు ఎవరు కావాలనేది మీకు ఇస్తాను, మీరు చూసుకోండి. తర్వాత 8th క్లాస్ ఫస్ట్ అమ్మాయి మాధురి ఎక్కడ తొందర వై మాధురి. మరి డోనర్ గారు వి రమాదేవి గారండి. 6, 7, 8, 9 తరగతులు ఎవరైతే ఫస్ట్ వచ్చి ఉన్నారు ఈ స్కూల్లో వాళ్ళకి ఇమ్మని ఇచ్చారు. 8వ తరగతి ప్లీజ్. వచ్చిందిరా చెల్లి. సార్ వచ్చిందండి. అది లాస్ట్ ఇయర్ అమ్మాయి 8th క్లాస్ అండి, ఫస్ట్ వచ్చింది. అమ్మాయికి గిఫ్ట్ అనమాట. ఆవిడ డోనర్ గారి పేరు వి రమాదేవి గారండి. 7th క్లాస్ ఫస్ట్ ఎస్ జస్వంతి దేవి. లోకేష్ గడాలి చెల్లి. మరి జస్వంతి దేవి ఎక్కడున్నావు? వచ్చిందండి. వి రమాదేవి గారు ఈ డోనర్ అండి. 6th క్లాస్ ఫస్ట్ అడ్డాల అభిషేక్ తొందర. లాస్టా ఇదే. మరి తోట అన్నమ్మ గారు ఇక్కడ రిటైర్డ్ హెచ్ఎంగా చేశారండి. వారు ఏంటంటే స్కూల్లో కొంచెం నీడీ పీపుల్ ఎవరైతే ఆర్థికంగా మనం సహాయం చేయాలో ఇద్దరిని గుర్తించి క్యాష్ ప్రైజ్ ఇమ్మని ఇచ్చారండి. ఇద్దరికి ఒకేసారి ఇద్దరు కానీ ఇద్దరిని ఒకేసారి కేకేస్తాను. అభిషేక్ అండి. అభిషేక్ ఎక్కడున్నా అభిషేక్? ఫోటో తీరు బాది నన్ను తీకురాయి. మరి ఇప్పుడు అన్నమ్మ గారు హెచ్ఎంగా చేశారండి. వారు ఇద్దరికి ఇస్తున్నారు నీడీ పీపుల్కి. అందులో బి అర్జున 9th క్లాస్. అన్నమ్మ గారు బి అర్జున 9th క్లాస్. వి ముఖేష్ 8th క్లాస్. ముఖేష్ ఫస్ట్. ముఖేష్ రావాలి. అర్జున్ రెడ్డి అంటే ఊరేనా ఆల్రెడీగా పాపం. మరి నీడీ పీపుల్కి ఏమని రిటైర్డ్ హెచ్ఎం గారు బి అర్జున ముఖేష్ వీళ్ళిద్దరికి కొంచెం యూనిఫామ్ కుట్టించుకోవడానికి కానీ దేనికైనా వాడుకోమని కొంత అమౌంట్ ఇచ్చారండి, డోన్ చేశారు. మరి ఈ ప్రైజెస్ ఇచ్చి మీరు మీ చేతులు ధన్యవాదాలు. నెక్స్ట్ కార్యక్రమం మా సార్ గారికి ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పెద్దలు ఒక్కొక్క 2 నిమిషాలు ఉండాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇంకా ప్రైజ్ అమౌంట్లు ఉన్నాయండి, ఒక్క నిమిషం. ఎందుకంటే మన పోతునూరు దాతలకు కొదవలేని ఊరండి. ఎందుకంటే ఈ పాఠశాలకు చూసినట్లయితే ఈ పాఠశాలకు మహారాజ పోషకులు అని చెప్పాలి చలసాని మల్లికార్జునరావు అండి. సంవత్సరానికి 2,40,000 రూపాయలు ఆయన ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి శాలరీస్ రూపంలో ఇస్తూ ఉన్నారు. కంప్యూటర్ విద్యను అందించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే కట్టిన బిల్డింగ్స్లో చూసినట్లయితే మ్యాచింగ్ గ్రాంట్ కానీ మిగతా కానీ ఆయన పార్ట్నర్షిప్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే మాకు ఇక్కడ గతంలో నాడు జరిగిన తర్వాత సర్పంచ్ గారి సలహా మీద మాకు ఇంకోటి వచ్చిన వాటర్ ప్లాంట్ ఏంటంటే కొమ్మారెడ్డి రాంబాబు గారు 5 లక్షల రూపాయలు వెచ్చించి వాటర్ ప్లాంట్ పెట్టడం అంటే అది మాటలు కాదండి. అలాగే మిగతా కూడా వెనకాల వన్ షెడ్ని మళ్ళీ రీమోడలింగ్ చేస్తారండి. అది మల్లికార్జున గారును వీళ్ళు కలిపి చేయడం జరిగింది. ఈ షెడ్ వేయించారండి. ఇలాగా దాతలకు కొదవలేదండి ఊరు. కాకపోతే ఏంటంటే ఎంతమంది ఉన్నప్పటికీ స్పందించే హృదయం కొందరికే ఉంటుంది. అలా స్పందించే హృదయంలో మన సర్పంచ్ గారు కూడా ఉన్నారు. గతంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆయన సభాముఖంగా అనౌన్స్ చేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే చలసాని వేణు గారి స్కూల్లో పనిచేస్తున్నారండి. వాళ్ళ తండ్రి గారి పేరు మీదుగా వాళ్ళ అబ్బాయి గారు పవన్ కుమార్ గారు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు, అంటే తెలుగు మీడియంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5, ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరికీ కూడా ఆయనను వాళ్ళ బ్రదర్ రాంబాబు గారు వచ్చారండి. వాళ్ళిద్దరు కూడా అందించాలని కోరుతున్నాం. ఇలాగ వాళ్ళిద్దరు అందుబాటులో ఉన్నారు కాబట్టి వచ్చారండి సార్, వచ్చారండి. అలాగే ఈ సందర్భంలో చిన్న విషయం అండి, మనందరం ఎక్కడెక్కడో స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర పోరాటానికి మన పోతునూరేం తక్కువ కాదు. 9 మంది స్వాతంత్ర సమరయోధులను ఇచ్చింది అంటే మాటలు కాదండి. పక్కనున్న మేజర్ పంచాయతీ పవన్లో 3 స్వాతంత్ర సమరయోధులు ఉంటే పోతునూరు 9 మంది స్వాతంత్ర సమరయోధులను ఇచ్చింది. ఎంత అంటే గాంధీ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి పోతునూరు వ్యక్తి అండి. సో ఇక్కడ లైబ్రరీ శంకుస్థాపనకి గాంధీ గారి స్వయంగా 1927లో ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇంత ఘన చరిత్ర ఉన్న మన పోతునూరు గురించి రాబోయే తరాలకు చెప్పినట్లయితే తెలిసినట్లయితే వాళ్ళల్లో దేశభక్తి అనేది. అలాగే రాజకీయ రంగం చూడండి, కేంద్ర మినిస్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల ఎంపీ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ ఊరు ఆడపడుచులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. అలాగే డాక్టర్లుగా చూసినట్లయితే చాలామంది ఉన్నారండి, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు. ఇలా
పోతునూరు ఏ రంగంలోనూ ఏ దేంట్లోనూ దేనికి తక్కువ కాదు అని సగర్వంగా నా పోతున్నారని చెప్పుకోవడానికి నేనేమి వెనకాడట్లేదు. సో కుమారెడ్డి చలసాని రాంబాబు గారిని వేదిక మీద రావాల్సింది రండి సార్. వై సుమలత ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ అండి, స్కూల్ టాపరు. వై తనుజ సారీ అండి. డబ్బులు నేను 10th క్లాస్ ఫస్ట్ ఇచ్చాను, డబ్బులు వస్తాయి. నెక్స్ట్ తెలుగు మీడియం టాపర్ వచ్చి మీరందరూ కూడా ఒకసారి చప్పట్లతో మీ యొక్క సంతోషాన్ని తెలియజేయవలసిగా కోరుతున్నాం. ఎం రోషిని తెలుగు మీడియం టాపరు, అమ్మాయిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అది వేణుగారిని అందజేయవలసిందిగా కోరుతున్నామండి. తదుపరి ఇంగ్లీష్ మీడియంలో ఎన్ గుణేశ్వర్ సెకండ్ ప్లేస్ అండి. థర్డ్ ప్లేస్ జ్యోతి సుస్మిత. గుణేశ్వర్ రాలేదు ఇంకా వచ్చాడు. కే జ్యోతి సుస్మిత. అమ్మ వచ్చిందా జ్యోతి సుస్మిత? అమ్మ త్వరగా రావాలరా. వచ్చింది. సరే ఇదిగోండి. తర్వాత కోతాడు దీవెన ఇంగ్లీష్ మీడియం అండి. తర్వాత బి లావణ్య తెలుగు మీడియం. త్వరగా రావాలి. ఈ ప్రైజులు వేణుగారి యొక్క అల్లుడు గారి దాతృత్వంతో ఇవ్వడం జరుగుతుంది. అల్లుడు కొడుకు ఇద్దరు కలిపి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. తదుపరి డి కనకరాజు తెలుగు మీడియం, వారికి 2,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ అండి. ఫస్ట్ సెకండ్ మొత్తంగా 20,000 రూపాయలు పిల్లలకు అందించడం జరిగింది. అలాగే ఈ రోజు మాట్లాడుతున్న ఈ మైక్ సెట్ ని మన పాఠశాల సోషల్ సహాయకులు సూర్యలక్ష్మి గారు పాఠశాలకి బహుమతిగా ఇవ్వడం జరిగిందండి. మేడం గారు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.